ఎన్ని సంవత్సరాలు అయ్యిందో మా అమ్మ వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టకుండా ఉండి. ఈ రాఖీ వచ్చినప్పుడల్లా తను ఎంత బాధపడి ఉంటుందో అని ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది. మేము మాత్రం ఎప్పుడు అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉండడానికే చూస్తాము. ఒకప్పుడు రాఖీ అంటే రాఖీ కడితే అన్నయ్య ఇస్తాడు అని మురిసిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసు రీత్యా పెరిగిన మెచ్యూరిటీయో ఏమో, రాఖీ అనేది ఒక రక్షాబంధనం లాగా. ఆ రాఖీ కట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నానని చెప్పే చెల్లి, ఏదైనా జరిగితే నేను ఉన్నాను అని మౌనంగా రక్షించే అన్నయ్య. ఇదే కదా ఆ బాండ్ యొక్క స్పెషాలిటీ. ఎన్ని తగువులు వచ్చినా, ఎన్ని అల్లరి జరిగినా, చివరికి మనసులో ఉన్న ఆ రిలేషన్షిప్, ఆ బాండ్ యొక్క ఆ స్పెషాలిటీ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న హగ్ చాలు, అంత మళ్ళీ సర్దుకుంటుంది. ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాం, కోపడతాం, ఆ క్షణానికి ఏదోలా అనిపిస్తుంది. కానీ చివరికి మనం తిరిగి కలుస్తాం. అదే కదా ఆ ఒక్క తల్లి కడుపున పుట్టిన ఆ బంధం అనేది అలాగే ఉంటుంది. ఎన్ని అనుకున్నా ఒక చిన్న మాట, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న హగ్ చాలు, అంత మళ్ళీ సర్దుకుంటుంది. సంబంధాలంటే అదే, మనమందరం ఒకటే. ఎన్ని తగువులు వచ్చినా, ఎన్ని అబద్ధాలు జరిగినా చివరికి కలిపేది ప్రేమే, ఆ బంధమే. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, ఇలా అన్ని రిలేషన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా గ్లోరిఫై చేసుకోండి.